బీసీ పంచాయతీరాజ్ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచుల ఎన్నికలు జరపాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. మన కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ మేనిఫెస్టోల్లో జనగణన చేపట్టిన తర్వాత కులగణన చేపట్టిన తర్వాతనే తప్పకుండా ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచుల ఎన్నికలు జరుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఓ దిక్కుంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు, బీసీలకు పంచాయతీరాజ్ రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గుర్తు చేసింది. కానీ నిన్న మొన్న మనం పేపర్లు చూస్తే జూన్లోనే మరి పంచాయతీరాజ్ మన ఎలక్షన్లు జరుపుతాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచుల ఎన్నికలు జరుపుతామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు సిగ్గు శరం ఉందా అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నా. అరే ఓ దిక్కుంగా మా బీసీలు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కొట్లాడి ఒక 86లో ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా 93లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో కొట్లాడి రిజర్వేషన్లు 34% రిజర్వేషన్లు పెంచి ఇలా ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లకు రిజర్వేషన్లు కల్పిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిమ్ముకు నీరు ఎక్కినట్టు దున్నపోతు మీద వర్షం పడితే కూడా తెలియనటువంటి విధంగా ఇలా బీసీలు సర్పంచులు అయితే ఓరుస్తలేరు, వార్డు మెంబర్లు అయితే ఓరుస్తలేరు, ఒక జెడ్పీటీసీ అయితే ఓరుస్తలేరు, ఒక ఎంపీటీసీ అయితే ఓరుస్తలేరు. బీసీలను తొక్కి పెట్టుకుంటా ఉక్క పాదాల కింద బీసీలు ఎదగనీయకుండా రాజకీయంగా ఈ యొక్క పంతన చేస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, బీసీలారా ఇళ్లలో పండుకొని కుల సంఘాలారా మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నా, పార్టీలలో ఉన్నటువంటి బీసీలారా మీరందరూ మేల్కోండి. రాజకీయంగా, విద్య ఉద్యోగ ఆర్థికంగా మనల్ని ఎదగనీయకుండా మనల్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ఓసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అడగకుండా, ధర్నాలు చేయకుండా, ఒక నివేదికలు ఇవ్వకుండా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ సుప్రీంకోర్టు 10% రిజర్వేషన్లు ఇచ్చింది. బీసీలకు ఏం పెట్టిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. బీసీలు కులగణన చేపట్టాలని కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ పెట్టలేనటువంటి దుస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒక మెమరాండం ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వానికి ఓసీలు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఆర్ కృష్ణయ్య గారు గొంతుక వ్యక్తి ఇలా లక్షల మందితోని పార్లమెంటు మీద దిగ్బంధం చేసి ప్రశ్నిస్తే, నివేదికలు ఇస్తే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కలుస్తుంటే, ప్రధానమంత్రులను నివేదిక ఇచ్చి చర్చలు జరుపుతుంటే కూడా బీసీల మీద ఒక ప్రేమ లేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల ఖబర్దార్. ఇవాళ నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కారు, సమర్థుడు, యువకుడు. కానీ మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా బీసీలను ఉక్కు పాదాల కింద తొక్కి పెడితే మీ భర్తం పట్టే పరిస్థితి ఎదురవుతుంది. వస్తే ఉక్కు పాదాల కింద అగ్ర కులాలను తొక్కి పెట్టే పరిస్థితి అవుతుంది. అధికారుల ద్వారా మీరు నిమ్ముకు నీరెక్కినట్టు మీరుంటే మా చెమట వచ్చి మీరు సంపాదించినటువంటి వనరులతోనే మీకు జీతాలు ఇస్తున్నామనే ఆలోచన మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీ అధికారి గుర్తు చేస్తూ, అది తొందరలోనే కులగణన 2 నెలలు పట్టదు, చేపట్టండి. దాని తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పెంచండి, దాని తర్వాత ఎలక్షన్లు జరపండి. లేకపోతే మీ భర్తం అని హెచ్చరిస్తున్నా.